హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకున్నానో ఏంటో మీకు చూపించబోతున్నాను. వీడియో కంటిన్యూ అవుతుందండి, అలాగే వాయిస్ కూడా ఇస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు: అరటిపండు ఉంటుంది కదా, మీ ఇష్టం, ఏ బనానా అయినా పర్వాలేదు. ఈ ముక్కలు కట్ చేసుకున్నాను, యాపిల్ ముక్కలు కట్ చేశాను, గ్రేప్స్ కూడా ముక్కలు కట్ చేసుకున్నాను, దానిమ్మ గింజలు కూడా తీసుకున్నానండి. స్టవ్ మీద పాలు పెట్టి బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన పాలల్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే పాలు పక్కకు తీసుకుని బాగా చల్లారబెట్టుకోవాలండి. అలా చల్లారిన తర్వాత కస్టర్డ్ పౌడర్, నేనైతే ఈ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఒక 2 స్పూన్స్ వరకు అయితే తీసుకోవాలి. షుగర్ ఏమో ఒక 4 స్పూన్ వరకు అయితే తీసుకున్నానండి. చల్లారిన పాలల్లో షుగర్ అయితే వేసేసి ఫస్ట్ బాగా కరిగేటట్టు కరగబెట్టుకున్న తర్వాత కస్టర్డ్ అయితే వేసుకుంటున్నాను. కస్టర్డ్ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుని కలుపుకున్నానండి. బాగా ఉండలు కట్టకుండా మిక్స్ అయితే చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే పాలల్లో వేయాలండి, లేకపోతే బాగోదు. బాగా మిక్స్ అయిపోయింది. వేడి పాలల్లో వేసి అయితే కలపకండి కస్టర్డ్. ఇలా కలుపుకున్నది తీసుకొచ్చి మరుగుతున్న పాలల్లో అయితే కలుపుకుంటూ కొంచెం కొంచెం అయితే వేసేసుకోవాలండి. నేనైతే మొత్తం వేసేసుకున్నాను. మొత్తం సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి ప్రాసెస్, లేకపోతే మాడిపోయినట్టు అయిపోతుంది, బాగోదు. అవి మరిగేటప్పుడే తిక్కుగా అవుతుందండి. కొంచెం తిక్కుగా అయిన తర్వాత అయితే దించుకోవాలి. నాకైతే బాగా తిక్కుగా అయిపోయింది. చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు యాపిల్ ముక్కలు వేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు గ్రేప్స్ వేసుకున్నాను, బనానా కూడా వేసుకుంటున్నాను. తర్వాత దానిమ్మ గింజలండి, ఇవన్నీ వేసేసుకుని కొంచెం జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి, కలిసేటట్టు. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెడితేనే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూసారు కదా, ఫ్రూట్ సలాడ్ ఇంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.